నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ సినిమాటోగ్రఫీ కోర్సుకు స్వాగతం. నేను డాక్టర్ చిలుకమరి నటరాజ్. మనము ఈ సినిమాటోగ్రఫీ కోర్సులో చాలా సబ్జెక్ట్స్ని మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. రైట్ ఫ్రమ్ ది హిస్టరీ ఆఫ్ ది సినిమాటోగ్రఫీ, అసలు కెమెరా అంటే ఏంటి, కెమెరా ఎలా స్టార్ట్ అయింది, లియోనార్డో డావిన్సీ దగ్గర నుంచి తర్వాత రకరకాల పర్సన్స్ ఎట్లా దాన్ని డెవలప్ చేసుకుంటున్నారు, అంతకుముందే మనకి భారతదేశంలో హంపీలో ఉండే పిన్ హోల్ కెమెరాని ఎలా వాడారు, ఇట్లాంటివన్నీ మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. సినిమా టెక్నిక్ అంటే ఏంటి, అసలు సినిమాటోగ్రఫర్కి సినిమా చేసే ప్రాసెస్లో ఉండే ఇన్వాల్వ్మెంట్ ఏంటి, వీటన్నిటిని మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని ఒక్కొక్క మాడ్యూల్లో ఎలాబరేటెడ్గా మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈ మాడ్యూల్లో మనము ఈస్థెటిక్స్కి సంబంధించి భరతుడి నాట్యశాస్త్రంలో ఒక 11 ఆస్పెక్ట్స్ చెప్పాడు. ఆ 11 ఆస్పెక్ట్స్లో కొన్ని ఆస్పెక్ట్స్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇంతకుముందు ఒక మాడ్యూల్లో. ఇప్పుడు ఆ మాడ్యూల్లో మిగిలిన కొన్ని ఆస్పెక్ట్స్ని, అంటే ఇంతకుముందు మాట్లాడుకున్నవి కాకుండా మిగిలిన కొన్ని భరతుడి నాట్యశాస్త్రంలో ఉండే ఆ 11 ఆస్పెక్ట్స్లో కొన్నిటిని గురించి ఈ మాడ్యూల్లో మనం ఎలాబరేటెడ్గా డిస్కస్ చేసుకుందాం. ఇలా ఫోనెటిక్స్లో ఇలా గీత పెడితే దీర్ఘం అని అర్థం, భవ కాకుండా భావ అనాలని అర్థం. విభావము అంటే కాజ్, భావము అంటే ఫీలింగ్, అనుభావము అంటే ఎక్స్ప్రెషన్. ఒక కాజ్తో మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది, దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. అంటిల్ అండ్ అన్లెస్ వీ ఎక్స్ప్రెస్ ఇట్, ఇట్ రిమైన్స్ భావ. అంటే మనం ఎక్స్ప్రెస్ చేయకపోతే అది భావంగానే మిగిలిపోతుంది, ఎదుటి వాళ్ళకి కమ్యూనికేట్ కాదు. ఎదుటి వాళ్లకు కమ్యూనికేట్ చేసినప్పుడు మాత్రమే మనం ఏమనుకుంటున్నామో వాళ్ళకు తెలుస్తుంది. ఒక యాక్టర్ యాక్టింగ్, ది నెక్స్ట్ టాపిక్ మళ్ళీ అభినయం గురించి మాట్లాడినప్పుడు ఇంకొంచెం మీకు క్లారిటీ వస్తుంది. అనుభావము అంటే ఫిజికలైజేషన్ ఆఫ్ ది ఫీలింగ్. ఈ ఫిజికలైజేషన్ ఆఫ్ ది ఫీలింగ్ చెయ్యకపోతే యాక్టర్గా జీరో. ఫిజికలైజేషన్ ఆఫ్ ది ఫీలింగ్ చెయ్యకపోతే, చేయించుకోకపోతే డైరెక్టర్గా జీరో. జగపతి బాబు గారు అద్భుతమైన యాక్టర్, ఇవాళ మనకు తెలిసి. ఆయన వచ్చిన కొత్తల్లో ఆయన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులకి కనబడేవి కాదు. కోపంగా ఉన్నాడా, నవ్వుతూ ఉన్నాడా, ఆనందంగా ఉన్నాడా, దుఃఖంతో ఉన్నాడా, ఎలా ఉన్నాడా అనేది ప్రేక్షకులకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఈ ఫిజికలైజేషన్ ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో అది ఎట్లా చేస్తే ప్రేక్షకుడికి కన్వే అవుతుంది అనేది ఆయనకు తెలియకపోవడం వల్ల మనకి ఆ ఎక్స్ప్రెషన్స్ తెలిసేవి కాదు. నెమ్మదిగా సినిమాలు చేసే ప్రాసెస్ ఆయన మౌల్డ్ చేసుకొని ఇవాళ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ ఇండియాలోనే. క్యారెక్టర్ ఆర్టిస్టులలో బాగా చేసేవాళ్ళు ఎవరున్నారని మనం వెతికితే జగపతి బాబు గారు ఒకళ్ళు ఇవాళ మన కళ్ళ ముందు కనబడుతున్నారు. కారణం ఏంటి అంటే ఈ ఫిజికలైజేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆయన పట్టుకోగలిగాడు. స్టార్టింగ్లో ఆయన అది చేయలేకపోయి అద్భుతంగా కనబడని నటుడు ఇవాళ అది చేస్తూ మనకి అద్భుతంగా కనబడుతున్నాడు. సో ఈ భావము అనేది మొత్తం అన్నిటికీ బేసు. ప్రేక్షకుడికి మనం ఏ రసం ఇవ్వాలన్నా, ప్రేక్షకుడికి మనం ఏ కమ్యూనికేట్ చేయాలన్నా, మనం ఏది చేయాలన్నా ఈ భావం అనేది చాలా ఇంపార్టెంటు. ఈ విభావం వల్ల భావం కలుగుతుంది, అది ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ భావాలు మనకి ఒక 3 రకాల భావాలు అంటాం. సాత్విక భావాలు, స్థాయి భావాలు, సంచారి లేదా వ్యభిచారి భావాలు. ఇవన్నీ దీని గురించి మనం ఇంకొక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఒకసారి మాట్లాడుకుంటున్నాం అంతే. స్థాయి భావము అంటే ఒక పీక్కు చేరిన ఫీలింగ్స్, రిపిటేషన్స్ వల్ల తెలియకుండా మనలో అది స్టాగ్నెంట్ అవుతూ ఒక స్టేజ్కి రీచ్ అవుతుంది. ఆ రీచ్ అవ్వడాన్ని స్థాయి అంటాము. ఆ రీచ్ అయి దాటితే రసంగా మారుతుంది. స్థాయి భావం తర్వాత సాత్విక భావము, ఇన్వాలంటరీ రియాక్షన్స్. ఈ ఎక్స్ప్రెషన్స్లో 2 రకాలు, అనుభవాలు 2 రకాలు. కేవల అనుభవాలు, సాత్విక అనుభవాలు అంటాం. కేవల అనుభవం అంటే వాలంటరీ రియాక్షన్స్. సాత్విక అనుభవాలు అంటే ఇన్వాలంటరీ రియాక్షన్స్. అంటే ఒక మనిషి తన ప్రమేయం లేకుండా తన సబ్కాన్షియస్ మైండ్ రియాక్ట్ అవ్వడం వల్ల ఏదైతే రియాక్షన్స్ వస్తాయో వాటిని మనము సాత్విక భావాలు అంటాము. మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, సడన్గా వెనక నుంచి ఒక కుక్క అరిచింది అనుకోండి, ఒక్కసారి గజ్జుమంటుంది, వెంట్రుకలన్నీ ఇలా నెక్కబడుస్తాయి, ఒళ్ళు షేకింగ్ వస్తుంది. దాన్ని మనం
ఇన్వాలంటరీ రియాక్షన్ అంటాం. నేను ఇప్పుడు భయపడవలేను, నా వెంట్రుకలు ఇప్పుడు నిక్కబొడుచుకోవలేను అనుకుంటే రాదు. ఎక్స్ప్రెషన్ అనేది దాన్ని న్యాచురల్గా తీసుకొని చెయ్యాలి. మనకు తెలియకుండా మన బాడీ మన మైండ్ రియాక్ట్ అవుతాయి. మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, సడన్గా హారన్ మోగింది, ఒకసారి వెనక్కి కోపంగా తిరిగి చూశారు. మీ ఫ్రెండ్ అనుకోండి, ఏం చేస్తారు? అప్పటిదాకా మీ కోపం సడక్కమని మారిపోయి అరే మామా అనేశారు. ఎందుకు అంటే అది వాలంటరీగా మీరు అనుకొని చేసింది. ఇది అనుకొని చెయ్యట్లా, మనకి తెలియకుండా మన బాడీ సడన్గా రియాక్ట్ అవుతుంది. ఇన్వాలంటరీగా రియాక్ట్ అవుతాము. ఎవరన్నా ముందర నుంచి ఇట్లా రాయితో అన్నారనుకోండి, ఇలా అంటాను నేను, అది వచ్చి ఇక్కడ తగలొచ్చు, ఇక్కడ తగలొచ్చు, ఇక్కడ తగలొచ్చు కదా, కానీ ఇక్కడ ఎందుకు పెడుతున్నాము అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ చెప్తుంది, రే నీ మొహంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ కళ్ళు, వాటిని కాపాడుకో అని సబ్ కాన్షియస్ మైండ్ చెప్పింది. టప్మని మన చెయ్యి ఇక్కడికి వెళ్ళిపోయింది. దీన్ని ఇన్వాలంటరీ రియాక్షన్ అంటాము. మనకి బ్రూస్లీ గారి సినిమా ద బ్రూస్లీ ట్రూ స్టోరీలో ఆయన చెప్తూ మన బాడీ ఇన్వాలంటరీగా రియాక్ట్ కావాలి. బ్లాక్ చేయడం అనేది వాలంటరీగా చేస్తే నిన్ను నీవు రక్షించుకోలేవు. ఇట్ షుడ్ బి ఇన్వాలంటరీ అని ఒక పాఠం చెప్తూ ఎగ్జాంపుల్ చేస్తాడనమాట. ఆయన చేతిలో స్టూడెంట్ దగ్గర నుంచి వాచ్ తీసుకొని మాట్లాడుతూ ఇట్లా అంటాడు, అనగానే అని పట్టుకుంటాడు. ఎందుకు పట్టుకున్నావు అని అడుగుతాడు. పడిపోతే కింద పగిలిపోతుంది కదా సార్ అంటాడు. నేను విసురుతానని నీకు తెలుసా? తెలీదు. నువ్వు పట్టుకుంటావని నీకు తెలుసా? తెలీదు. మరి ఎందుకు పట్టుకున్నావు అంటే తెలియదు సార్, సడన్గా మీరు అనేసరికి నాకు తెలియకుండా పట్టేసుకున్నా అంటాడు. దీన్ని ఇన్వాలంటరీ రియాక్షన్స్ అంటాం. పర్టికులర్గా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే వాళ్ళకి ఇది నేర్పిస్తాం. మనము ఎదుటి వాళ్ళు కొట్టేది ఎప్పుడు కొడతారో ఎలా కొడతారో మనకు తెలియదు. దాన్ని మనం సబ్కాన్షియస్ మైండ్తో రెడీ అయిపోయి వాళ్ళు కొట్టే ప్రాసెస్ని, దాన్ని మనం బ్లాక్ చేసుకునే ప్రాసెస్ని రెడీగా చూసుకోవాలి. అవుటర్ బ్లాక్ చేయాలా, ఇన్నర్ బ్లాక్ చేయాలా, లోయర్ బ్లాక్ చేయాలా, అప్పర్ బ్లాక్ చేయాలా, ఇవన్నీ కూడా మనకు తెలియకుండా మన బాడీ రియాక్ట్ అయిపోవాలి. అట్లాగే యాక్టింగ్లో కూడా మనకి తెలియకుండా మనం రియాక్ట్ అయిపోవాలి. అయితే సూత్రం ఏంటంటే, కండిషన్ ఏంటంటే, ఇన్వాలంటరీ రియాక్షన్స్ని యాక్టర్గా వాలంటరీగానే చేస్తాము, కానీ ఇట్ షుడ్ బి విజిబుల్ యాజ్ ఇన్వాలంటరీ రియాక్షన్స్. ఇన్వాలంటరీ రియాక్షన్స్ షుడ్ బి డన్ యాజ్ వాలంటరీ రియాక్షన్, బట్ ఇట్ షుడ్ బి విజిబుల్ యాజ్ ఇన్వాలంటరీ రియాక్షన్స్. చాలా అద్భుతంగా చెప్పావు, కానీ ఒక్క ముక్క అర్థం కాలేదు అనిపిస్తుంది. కానీ ఇన్వాలంటరీ రియాక్షన్స్ మనం యాక్టింగ్ చేసేటప్పుడు వాలంటరీగానే చేస్తాం. ఎందుకంటే ఎదుటివాడు కొడతాడని తెలుసు, నేను రియాక్ట్ అవ్వాలని తెలుసు, నేను పడిపోతానని తెలుసు, జారుతుందని తెలుసు, జారుతున్నట్టు నటిస్తూ నేను చెయ్యాలి, పడిపోకూడదు, పడ్డట్టు చెయ్యాలి. కానీ చూసేవాడికి పడ్డట్టు చేస్తున్నాడరా అనిపించకూడదు, పడ్డట్టే అనిపించాలి. అంటే న్యాచురల్గా అనిపించాలంటే ఇన్వాలంటరీగానే అనిపించాలి. కానీ మనం చేసే ప్రతి యాక్టివిటీ, యాక్టింగ్ చేసేటప్పుడు డైరెక్టర్ చేయించే ప్రతి యాక్టివిటీ వాలంటరీయే. ఎదుటివాడు చెంప మీద కొడతాడని తెలుసు, కానీ వాడు కొడతాడని తెలియనట్టుగా చెయ్యాలి. ఎదుటివాడు కత్తితో పొడుస్తాడని తెలుసు, కానీ పొడుస్తాడని తెలియనట్టుగా చెయ్యాలి. అంటే ఇన్వాలంటరీ రియాక్షన్స్ వాలంటరీగా చేసినా అది ప్రేక్షకుడికి ఇన్వాలంటరీ రియాక్షన్స్ లాగే కనబడాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. యాక్టర్స్తో మనం హ్యాండిల్ చేసుకునేటప్పుడు అది మనం కొంచెం జాగ్రత్త పడాలి. ఇవి వాలంటరీ రియాక్షన్స్. 33 సంచారి లేదా వ్యభిచారి భావాలు వచ్చి వెళ్ళిపోయేవి. సో ఇవన్నీ కలిపితే మనం భావాలు అంటున్నాము. నెక్స్ట్ అభినయ. అభినయము, ఎక్స్ప్రెషన్, యాక్టింగ్. ఒక క్యారెక్టర్ తీసుకొని దాన్ని నేను అప్లై చేసుకొని పాత్రగా మారి ప్రేక్షకుడికి అందించే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం అభినయము అంటాము. నాది కాదు, దాన్ని నా మీద ఆరోపించుకొని నేను నమ్మి ఎదుటి వాళ్ళని నమ్మించాలి. ఇది బేసిక్గా యాక్టింగ్కి సంబంధించిన సూత్రం. మనది కాని దాన్ని మన మీద ఆరోపించుకొని మనం నమ్మి ఎదుటి వాళ్ళను నమ్మించాలి అనేది బేసిక్గా యాక్టింగ్ డెఫినేషన్ అంటాం. సో ఈ అభినయము అంటే ఒక పాత్ర తాలూకు భావోద్వేగాల్ని ఒక నటుడు తన మీద ఆరోపించుకొని క్యారెక్టర్, యాక్టర్ దాన్ని కమ్యూనికేట్ చేస్తూ ప్రేక్షకుడికి అందించాలి. దాన్ని యాక్టింగ్ అంటున్నాము. ఇది మనకి 4 రకాలు. ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్విక. ఆంగికాభినయము, వాచికాభినయము, ఆహార్యాభినయము, సాత్వికాభినయము అని 4 రకాలు. ఎక్స్ప్రెషన్స్ త్రూ బాడీ.
త్రూ వాయిస్ అండ్ స్పీచ్. మేకప్ అండ్ కాస్ట్యూమ్, ఎమోషన్స్. ఆంగికాభినయము, వాచికాభినయము, ఆహార్యాభినయము, సాత్వికాభినయము. దీన్ని ప్రదర్శించే ప్రాసెస్లో ఉత్తమాభినయము, మధ్యమాభినయము చాలా ఉంటుంది. మీరు యాక్టింగ్ కోర్సు కూడా నేర్చుకోండి, దాంట్లో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. రైట్. ఈ 4 రకాలుగా మనం మన ఎమోషన్స్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తాం. బాడీ ద్వారా అంటే కొట్టాను, పరిగెత్తాను, పడిపోయాను, లేచాను, నడిచాను, కూర్చున్నాను, ఇలా మన బాడీ ద్వారా ఎక్స్ప్రెస్ చేసేవన్నీ కూడా అన్నాను అనుకోండి, ఆంగికాభినయము. వాచికాభినయం అంటే వాయిస్ ద్వారా స్పీచ్ ద్వారా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. తల తిరుగుతుందా, కామన్ సెన్స్ లేదా, ఏంట్రా, రకరకాల ఎక్స్ప్రెషన్స్ వాయిస్ ద్వారా మనం ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని వాచికాభినయం అంటాము. ఆహార్యాభినయం అంటే మేకప్ అండ్ కాస్ట్యూమ్స్. ఒక బిచ్చగాడి వేషం వేసుకున్నానా, ఒక రాజు వేషం వేసుకున్నానా, లేకపోతే ఒక లాయర్నా, డాక్టర్నా, ఇంజనీర్నా, నా మేకప్, కాస్ట్యూమ్స్ వీటి ద్వారా ప్రేక్షకులకు ఒక కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని ఆహార్యాభినయం అంటాము. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఎమోషన్స్. ఇది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. ఈ మూడిట్లలో కూడా ఎమోషన్స్ని యాడ్ చేసి మనం ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాము. చక్కమోహన్లాగా యాక్టింగ్ చేస్తున్నారంటే ఇది యాడ్ కావట్లేదని అర్థం. ఒక నటుడిలో ఎక్స్ప్రెషన్స్ కనబడట్లేదు, ఎమోషన్స్ కనబడట్లేదంటే బిచ్చగాడి వేషం వేసినా వాడు మామూలుగా నడుచుకుంటూ వస్తుంటాడు, రాజు వేషం వేసినా బిచ్చగాడిలాగా వస్తాడు. వచ్చాడంటే కారణం ఏంటంటే సాత్వికాభినయం లేదని అర్థం, ఎమోషన్స్ లేవని అర్థం. అలా ఉంటే మనం ప్రజెంట్ చేసే ప్రాసెస్ న్యాచురల్గా ఉండదు, ఎఫెక్టివ్గా ఉండదు. సో అభినయం అనేది అసలు మన సినిమాకు సంబంధించినంత వరకు మొత్తం 25 క్రాఫ్ట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్రాఫ్ట్ యాక్టింగ్. ఎందుకంటే కెమెరా ముందు అతనే ప్రొజెక్ట్ అవుతాడు కాబట్టి. మిగతా 24 క్రాఫ్ట్లో 25 క్రాఫ్ట్లో యాక్టర్ కోసమే, యాక్టింగ్ కోసమే సపోర్ట్ చేస్తాము. అందుకని ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. మనకి డైరెక్టర్గా మిగతా అన్ని క్రాఫ్ట్లు కూడా దీనికోసమే చేస్తాం, ఒక యాక్టర్ కోసమే చేస్తాం. మేకప్ యాక్టర్ కోసమే, కాస్ట్యూమ్స్ యాక్టర్ కోసమే, మ్యూజిక్ యాక్టర్ కోసమే, సెట్ యాక్టర్ కోసమే, ప్రాపర్టీస్ యాక్టర్ కోసమే, నేను డైరెక్ట్ చేసేది యాక్టర్నే, రచయిత రాసేది యాక్టర్ కోసమే. అట్లా మొత్తం అన్నీ ప్రొజెక్ట్ చేసేది దీని ద్వారా కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీని మీద మీరు కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని యాక్టర్స్ని మీరు ప్రిపేర్ చేసుకొని మీరు ప్రిపేర్ అయ్యి ప్రజెంట్ చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ ధర్మి. దీన్ని వే ఆఫ్ ప్రజెంటేషన్ అంటాము. అంటే మనం ప్రజెంట్ చేసే పద్ధతి. ఒక డైరెక్టర్గా నా స్క్రిప్ట్ని నేను ప్రజెంట్ చేయడం కోసం సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం ధర్మి అంటాము. ఇది 2 రకాలు, లోకధర్మి, నాట్యధర్మి. లోకధర్మి అంటే ప్రపంచంలో ఎలా ఉంటుందో అలా చూపించడానికి ప్రయత్నం చేస్తే దాన్ని లోకధర్మి అంటాము. నాట్యధర్మి అంటే ప్రపంచంలో ఉండని వాటిని మనం ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తే దాన్ని నాట్యధర్మి అంటాము. దీన్ని రియలిస్టిక్ అంటాము, దీన్ని నాన్ రియలిస్టిక్ అంటాము. ఇది రియలిస్టిక్ వే ఆఫ్ ప్రజెంటేషన్, ఇది నాన్ రియలిస్టిక్ వే ఆఫ్ ప్రజెంటేషన్. అంటే ప్రపంచంలో ఎలా ఉంటుందో అలా రియల్గా ప్రజెంట్ చేస్తే దాన్ని లోకధర్మి అంటాము. అలా కాకుండా స్టైలైజ్డ్, ఇప్పుడు ఉదాహరణకి హంసనావా, బాహుబలిలో హంసనావా ఉంది, అది నాట్యధర్మి. గాల్లో ఏ మామూలు పడవ ఎగరదు, అదేమన్నా స్పేస్ షిప్పా కాదు కదా, మామూలు పడవ ఇలా అందట, అలా లేచి వస్తుందట, ఇలా తిప్పాడట, లేచి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోద్దా? మునిగిపోద్ది. టైటానిక్ మునిగినట్టు మునుగుతుంది. కానీ మనకు ఒక చిన్న వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఆ ఫీలింగ్ని దాన్ని హైలైట్ చేయడం కోసం అలా గాల్లోకి తీసుకుపోగలడు ఆయన, గాల్లో ఇద్దరు కలిసి ఎంజాయ్ చేయగలరు అని ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్లో నాట్యధర్మి అనేది మనకి ఎస్టాబ్లిష్ చేసి దాన్ని చూపించడానికి ట్రై చేశారు. మనం ఫస్ట్లో మాట్లాడుకునే తలకాయ పీకి పక్కన పెట్టాడని, అవన్నీ నాట్యధర్మి, లోకధర్మి కాదు. మన తలకాయ పీకేస్తే మనం ఉండం. తలకాయ పీకేస్తే రక్తం వస్తుంది కదా, అందులో రక్తం రాదు, ఏం రాదు. తలకాయ పీకాడు,
పక్కన పెట్టాడు, అది పాడుతుందంట. ఇది మీ తలకాయ తీసి పాడమనండి, కొంచెం కోసి పాడమనండి, దాన్ని నాట్యధర్మి అంటున్నాము. ఎంజాయ్ చేయడం కోసం, ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడం కోసం మనం కొన్ని అలా అడాప్ట్ చేసుకుంటాం. ఇద్దరు వచ్చారు, ఇటు నుంచి ఒక హీరోయిన్ వచ్చింది, ఇటు నుంచి ఒక హీరోయిన్ వచ్చాడు, ఇద్దరు మధ్యలో హీరో ఉన్నాడు. ఏం చేస్తాడు? మామూలుగా అయితే గోడ దూకు ఇంకోటి చేసో పారిపోతాడు. కానీ మనం సినిమాలో ఏం చూపిస్తున్నాం? ఇద్దరు వచ్చి పట్టుకోగానే డింగ్ అని మాయమైపోయాడు. నిజంగా మాయమైపోతాడా? అలా మాయమైపోవడం వస్తే ప్రతి వాళ్ళం హ్యాపీగా మాయమైపోతాం కదా. బట్ దాన్ని మనం నాట్యధర్మి ద్వారా ప్రదర్శించడానికి ట్రై చేస్తున్నాం. అంటే పారిపోయాడని అర్థం, పారిపోయాడని చూపించకుండా హీరో కాబట్టి డింగ్ అని మాయమైపోయాడని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. దాన్ని మనం నాట్యధర్మి అంటాం, అంటే నాన్ రియలిస్ట్ వేలో ప్రజెంట్ చేస్తున్నాము. జనరల్గా ఈ ధర్మి అనేది ఇన్సింట్రిక్, ఎక్సింట్రిక్ అంటాం. మనం మళ్ళీ స్టైల్ గురించి మాట్లాడుకుంటాము. ఈ ఈస్థెటిక్స్లోనే స్టైల్ అనేది ఒక ఎలిమెంటు. ఆ స్టైల్ గురించి మాట్లాడుకున్నప్పుడు దీని గురించి మళ్ళీ ఎలాబరేటెడ్గా డిస్కస్ చేసుకుంటాం. రైట్? సో ధర్మి. నెక్స్ట్ వృత్తి. ప్రొఫెషన్ మామూలు భాషలో, కానీ ఇక్కడ ప్రొఫెషన్ కాదు, ఇక్కడ మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటాం. కొంచెం మనకి అభినయాలకి దీనికి దగ్గరలో అనిపిస్తుంది, కొంచెం చిన్న తేడాలు ఉంటాయి, వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. వృత్తి అంటే మనం మన టెక్స్ట్లో ఉండే ఎలిమెంట్స్ని ఎలా ప్రదర్శించాలనుకుంటున్నాము, దేనికి ఇంపార్టెన్స్ ఇద్దామనుకుంటున్నాము, దాన్ని బట్టి మనం చెక్ చేసుకోవడాన్ని వృత్తి అంటాము. ఇది జనరల్గా భారతి, సాత్వతి, కైశికి, ఆరభటి అని 4 రకాలు. భారతి అంటే టెక్స్ట్, అంటే ఎక్కడైతే టెక్స్ట్కి ఇంపార్టెన్స్ ఉంటుందో, ఎక్కడైతే స్పీచ్కి ఇంపార్టెన్స్ ఉంటుందో దాన్ని మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రదర్శించే ప్రాసెస్ని మనము భారతి అంటాము. అంటే మన స్క్రిప్ట్లో డైలాగులకు ఇంపార్టెన్స్ ఉందనుకోండి, వాటిని హైలైట్ చేస్తూ మనం ప్రదర్శించే ప్రాసెస్ మోడ్, ఎక్స్ప్రెషన్ మోడ్లో డైలాగులకు ఇంపార్టెన్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి బాహుబలిలో దేవసేనని తీసుకొచ్చి శివగామి ముందర పెట్టే సీన్లో ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అనే పదం వాడుతుంది. ఆ పదం వాడకపోతే సీన్ లేదు. సో అక్కడ టెక్స్ట్కి ఇంపార్టెన్స్ ఉంది. శివగామిని ఎదిరించి నిలబడ్డమే కష్టం అనుకుంటే ఆమెను బుద్ధి ఉందా లేదా, కామన్ సెన్స్ లేదా అని తిడుతూ అడిగింది, అయిపోయింది, మొత్తం సీన్ మారిపోవడానికి కారణమవుతుంది. అక్కడ భారతికి ఇంపార్టెన్స్ ఉంది. సాత్వతి అంటే ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్, ఎక్కడైతే ఎక్స్ప్రెషన్స్కి ఇంపార్టెన్స్ ఉందో, ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ని మనం హైలైట్ చేద్దామనుకుంటున్నామో ఆ మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో వీటికి ఇంపార్టెన్స్ ఇస్తూ మనం ప్రదర్శన చేస్తే దాన్ని మనము సాత్వతి అంటాము. నెక్స్ట్ కైశికి అంటే మేకప్, కాస్ట్యూము, సెట్టు, ప్రాపర్టీసు, వీటన్నిటికి ఇంపార్టెన్స్ ఇచ్చి వాటిని హైలైట్ చేస్తూ మనం ప్రదర్శిస్తే డెలికసీ అంటాం మామూలుగా, దాన్ని మనము కైశికి వృత్తి అంటాము. ఆరభటి అంటే ఆర్భాటం అంటామే, గోల గోల గోల, ఫిజికల్ బాడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఫైట్లు కావచ్చు, డాన్సులు కావచ్చు, వాటి ద్వారా మనం ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని మనం ఆరభటి అంటాము. ఆర్భాటం, ఆర్భాటం, బాగా ఆర్భాటం చేస్తాడు అంటుంటాం కదా, అదనమాట. సో ఇలా మనము ఈ మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని మనం ప్రజెంట్ చేయించడానికి ట్రై చేస్తాం ఒక డైరెక్టర్గా. రైట్? సో ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, వాటి గురించి మనం ఇంకొక మాడ్యూల్స్లో డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. మరి కొన్ని మాడ్యూల్స్లో ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని ఇట్లా ఎలాబరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఈస్థెటిక్స్లో భరతుడి నాట్యశాస్త్రంలో 11 కొన్నిటిని మాట్లాడుకున్నాము. ఇంకా కొన్ని ఎలిమెంట్స్ని ఇంకొక మాడ్యూల్లో డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనకి షాఫ్ట్ అకాడమీ రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫైన్ ఆర్ట్స్, ఫిలిం మేకింగు, యానిమేషన్, ఈ మూడింటిని మనకు ఆఫర్ చేస్తుంది. అది కూడా డిప్లొమాసు, డిగ్రీసు, పీజీస్ వరకు డిఫరెంట్ లెవెల్స్లో, డిఫరెంట్ డ్యూరేషన్స్తో. అది యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణ యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అఫిలియేషన్తో మనకి ఆఫర్ చేస్తుంది. అది కూడా అతి తక్కువ ఫీజులతో ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఇప్పుడు డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ లాంటి కోర్సులు, ఫైన్ ఆర్ట్స్లో 2D యానిమేషన్, 3D యానిమేషన్ లాంటి యానిమేషన్ కోర్సులు, ఫైన్ ఆర్ట్స్లో డిజిటల్ పెయింటింగు, మాన్యువల్ పెయింటింగు, పర్స్పెక్టివ్ డ్రాయింగ్, ఇట్లాంటి రకరకాలైన నేర్చుకొని మిమ్మల్ని మీరు ఒక మంచి ఎఫెక్టివ్గా మల్టీపర్పస్డ్ టాలెంటెడ్ పర్సన్గా ఇండస్ట్రీలో పరిచయం చేసుకోండి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.